నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్ఆర్సీ ప్రముఖ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సి రమేష్ సూచించారు. శనివారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందికి పక్షపాతం నివారణ మార్గాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిడి స్ట్రోక్ ముప్పుకు పెంచుతోందని డాక్టర్ రమేష్ తెలిపారు. స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. కొంచెం మాకు మా స్టాఫ్ అందరూ కూడా సలహాలు సూచనలు చెప్పండి సార్, ఎందుకంటే వారు మరియు వారి స్టాఫ్ ఆర్ఎన్సీ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. సో వారు చెప్పేటువంటి కొన్ని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఓకేనా, దాన్ని రాకుండా చూసుకోవడానికి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఫస్ట్ ప్రికాషన్స్ వస్తే మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేటువంటి ఈ 3 స్టెప్స్ గురించి మనకి ఈరోజు డాక్టర్ రమేష్ గారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క క్లాస్ మన అందరికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ సార్. సి రమేష్ ఇది న్యూరాలజిస్ట్ ఆర్ఎన్సీ హాస్పిటల్. మన అడిగారు ఎట్లా ఏంటి ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. సరే, మనమందరి లైఫే వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటుంది, కానీ హార్ట్కి మించి దానిపైన బ్రెయిన్ అనేది ఉంటుంది. హార్ట్కి చాలామంది హార్ట్ అటాక్ కూడా స్ట్రోక్ అంటారు కామన్గా వాడేది, కానీ స్ట్రోక్ అనేది పర్టికులర్గా బ్రెయిన్కి సంబంధించింది. సో స్ట్రోక్ అంటే ఏంటంటే మన బాడీలో రైట్ హాఫ్ బ్రెయిన్, లెఫ్ట్ హాఫ్ బ్రెయిన్ ఉంటుంది. సో రైట్ హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బాడీ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ అంతా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బాడీ రిప్రజెంటేషన్ అంతా రైట్ సైడ్ బాడీ. స్ట్రోక్ అనేది బేసిక్గా బ్రెయిన్కి సంబంధించిన వర్డ్. సో స్ట్రోక్ కన్సిడర్ టు బి ఏ స్ట్రోక్ అన్లెస్ కూడా అదర్వైజ్. సో చాలామంది కొంతమంది ఫిట్స్తో ప్రజెంట్ అవుతారు స్ట్రోక్, కొంతమంది ఓన్లీ కాలు వీక్నెస్ మాట్లాడుకోవడం ఇట్లా ప్రజెంట్ అవుతారు. చాలా డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉందని రాసుకున్నాం, కానీ జనరల్ పీపుల్కి అర్థం